ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడని యేసయ్య ఇంతవరకు మనల్ని కాపాడుతూ తండ్రి యొక్క సన్నిధిలో మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ద్వారా పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన యొద్ద మనతోనూ మనలోనూ నివసిస్తూ మన నిమిత్తమై దేవునికి మన యొక్క ప్రతి అవసరతలు తెలియచేస్తున్నాడు. అలాగే దేవుని యొద్ద నుండి కూడా ఆయన మనకు ఆలోచనను అనుగ్రహింప చేస్తున్నాడు. లేఖన ఆధారాలుగానే ఇవన్నీ నేను మీతో చెప్తున్నాను. మన విషయమై యేసయ్య తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ నీకేమి కావాలో, నీకేం అవసరతలు ఉన్నాయో, నువ్వు ఎలా వెళ్ళాలో, ఒకవేళ నీ పొరపాట్లు, నీ తప్పిదాలు ఇలాంటివి ఏదైనా ఉన్నాయో వాటన్నిటి నిమిత్తమై ఆయన తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చించబడి అక్కడ ఆయన కూర్చొని మన కొరకు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్పింది. ప్రియులారా, మరి మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనకు తండ్రి యొద్ద విజ్ఞాపన చేయడానికి విజ్ఞాపనకర్తగా ఆయన ఉన్నాడన్న విషయం ధైర్యం తెచ్చుకోవాలి. ఇదే విషయాన్ని దావీదు హెబ్రీ గ్రంథకర్త అంటాడు 10వ అధ్యాయంలో, మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుక మనము ప్రోక్షించబడిన హృదయము కలిగిన వారమై దేవుని సన్నిధానానికి చేరుదుము. మన కొరకు నూతనంగా ఏర్పరచబడినటువంటి మార్గం అనగా క్రీస్తు శరీరమును తెర ద్వారా మనకు ఏర్పరచబడినటువంటి ఆ మార్గంలో మనము దేవుని సన్నిధానానికి చేరుతున్నామని దేవుని యొక్క లేఖనం తేటగా చెబుతుంది. హల్లెలూయా. మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుక ఆ ప్రధాన యాజకుడైనటువంటి ప్రభు దగ్గరికి మనము సంతోషంతో చేరాలి. మన నిమిత్తం ఆయన తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కనుక ఈ దేవుని యొక్క వాక్య భాగాన్ని వింటున్నటువంటి నీవు ప్రార్థన చేసేటప్పుడు నీకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడన్న విషయాన్ని మరిచిపోక తండ్రి యొద్ద నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని ప్రభు సన్నిధిలో నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఒకవేళ నీ పొరపాట్లు, ఒకవేళ ఏదైనా బలహీనతలో, ఏదైనా పొరపాటులో పడిపోయి ఉంటే, తొట్టిల్లుంటే, నీవు ఆ యొక్క పరిశుద్ధతను ఒకవేళ కోల్పోయి ఉంటే, విరిగి నలిగిన మనసుతో మళ్ళా ప్రభు దగ్గరికి రా. ఆయన నిన్ను క్షమిస్తాడు. నిన్ను నీ విషయమై తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఆయన మళ్ళా నిన్ను బాగు చేయడానికి ఆయన కోరుకుంటాడు. ఎప్పుడు అయినా సరే పడిపోయిన వ్యక్తిని పడిపోయాడని చెప్పి దేవుడు త్రోసివేయడు. దేవుడు అక్కడ ఆ వ్యక్తిని ఇక దూరం చేయడు. కృపాకాలం ముగిసే సమయం లోపల నీవు నీ పొరపాట్ల నిమిత్తమై, తప్పిదాల నిమిత్తమై నీవు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన నిన్ను మరలా బాగు చేస్తాడు, కనికరిస్తాడు. అలాగే మనకు ప్రభు యొద్ద నుండే పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతోనూ మనలోనూ నివసిస్తున్నాడు. ఆయన మన యొక్క పరిస్థితులు, మన బాధలు కావచ్చు, మన వ్యాధులు కావచ్చు, మన కన్నీళ్ళు, మన దుఃఖం కావచ్చు, వీటన్నిటి నిమిత్తమై మన యొక్క ఆనంద సంతోషాలలోనూ వేదన బాధల్లోనూ ప్రభు యొక్క ఆత్మ మనతో కూడా ఉన్నాడు కనుక ఈ గొప్ప అద్భుతమైన దైవ సహాయమును ప్రతిదినం నువ్వు పొందుతూ దేవుని యొక్క సన్నిధిలో నీ ఆత్మీయ యాత్రను నువ్వు కొనసాగించుకుంటూ రావాలి. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, ఈ మాటను మన మనసారా మనం హృదయంలో ముద్రించుకోవాలి. తండ్రి యొద్ద నా కొరకు విజ్ఞాపన చేసే ప్రభు ఉన్నాడు. అలాగే ఇక్కడ ఉండగానే నాలో కూడా నివసిస్తున్న పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. రెండు విధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తున్నాడు. ఆయన ఆత్మగా ఉన్నాడు, ఆయన వ్యక్తిగా కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మన వ్యక్తిన అనేది చాలామందికి డౌట్. ఆయన ఆత్మయు ఆయన వ్యక్తిగా కూడా మనకు ఆయన కనబడుతున్నాడు. ఆదరణకర్త, నేను మీ వద్దకు ఆదరణకర్తను పంపిస్తాను అని అన్నప్పుడు, కర్త అన్నటువంటి అప్పుడు ఆ మాట చెప్తున్నప్పుడు ఒక వ్యక్తిని నిమిత్తమై ఉద్దేశించే మాట్లాడతారు, కానీ ఒక ఆత్మను గురించి ఆ విధంగా మాట్లాడటం కుదరదు. ఆ విధంగా ప్రభు యేసయ్య చెప్పాడు, ఆదరణకర్త. అయితే సత్యస్వరూపిగు కర్త, ఆదరణకర్త మీ వద్దకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఈ విషయాలన్నీ మనం గమనిస్తాం. నడిపిస్తాడు
అంటే నడిపిస్తుంది అని అంటే ఆ స్పిరిట్ గురించి మాట్లాడినట్లు అవుతుంది. డూ అని అంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి ఈ మాటలు మనం గమనిస్తాం. కనుక మనకు త్రియేక దేవునిలో తండ్రి యొద్ద కుమారుడిని యేసే ఉన్నాడు. ఆయన ఒక ఆత్మ ఈ భూమి మీద మన మధ్య సంచరిస్తూ ప్రభు యొక్క కృపచేత, ప్రభు యొక్క ఆత్మ ద్వారా మనము సంరక్షించబడుతూనే ఉన్నతమైన మార్గాల్లో ఆ త్రియేక దేవుని సంరక్షణలో మనము ముందుకు కొనసాగించబడుతుంటాం. అందుకని దైవజనుడు పౌలు ఆశీర్వాదం ఉపయోగించినప్పుడు కూడా ఈ మాటను అంటాడు, తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం అంటాడు. సో త్రియేక దేవుని గురించి మనం ఇక్కడ గమనిస్తున్నాం. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనకి ఇవ్వబడినటువంటి ఈ ఉన్నతమైన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన దినాన్ని మనము త్రియేక దేవుని ద్వారా సంతోషంగా మనం కొనసాగించుకుందాం. దేవుని యొక్క కృప మీకు తోడే ఉండి మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలం మందు నాయన త్రియేక దేవుడిగా మాకు మీరు ప్రత్యక్షమై మీరు నాయన మాట్లాడిన ప్రతి మాటకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా, అయ్యా మీరు తండ్రి యొద్ద తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చించబడి అక్కడ మా నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నారు కనుక మేము ప్రోక్షించబడిన హృదయము కలిగిన వారమై మా కొరకు నూతనంగా ఏర్పరిచినటువంటి మార్గంలో అయ్యా మీ సన్నిధానానికి ధైర్యముతో చేరగలము అని మీ యొక్క కృపా సన్నిధానానికి అయ్యా కృపా సమయములో కృపాకాలము మునిపే అయ్యా మేము మా పొరపాట్లు తప్పిదాలను ఒప్పుకొని విడిచిపెడుతూ మీ సన్నిధిలో మేము చేరగలిగినప్పుడు మీరు మా నిమిత్తమే తండ్రి దగ్గర విజ్ఞాపన చేసి మా స్థితులను సరిచేసి పడిపోయిన వారినైనా తొట్టిల్లిన వారినైనా ఆ పవిత్రతను పోగొట్టుకున్న వారినైనా మీరు మళ్ళా నూతనపరచడానికి మీరు సదా సిద్ధంగా ఉన్న దేవుడు, త్రోసివేసే దేవుడు కాదు కనుక ప్రతి వారిని ఆ విధంగా కరుణించండి, కనికరించండి, కృప చూపించండి. ఎవరైనా ఏదైనా పొరపాట్లు నుండి మన్నించి సహాయం చేయండి. అలాగే మాలో ఉండడానికి మీరు అనుకరించిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి మీకు స్తోత్రం. ఆయన ద్వారా జరుగుతున్న క్రియలన్నీ అనేకమైన ఉన్నాయి. మీ యొక్క ఆత్మ ద్వారానే, పరిశుద్ధాత్ముడా మీ ద్వారానే మాకు ఇంకా అనేక విషయాలు విశదపరచండి. మేము వాటన్నిటిని గైకొంటూ ఈ యొక్క ఆత్మీయ యాత్రలో త్రియేక దేవుడైన మీ యొక్క సహాయము నుండి నిత్యరాజ్యానికి చేరినట్లుగా మాకు కృప చూపించి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకు ప్రభు రాకడ పర్యంతం కృప త్రియేక దేవుని నడిపించబడడానికి ఇష్టపడిన వారందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. త్రియేక దేవుని యొక్క కృపా కాపుదల సంరక్షణ సదా మీకు తోడే ఉండి ఆయన మిమ్మల్ని తన యొక్క నిత్య రాజ్యానికి చేర్చువాడేంత వరకు ఆయన తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.